అందరికీ ఈ వీడియోలో మనకి కనబడేది పల్సర్ వెహికల్లో కానీ మనకి ఆల్ వెహికల్స్లో కూడా మనకి ఈ విధంగా అన్నది డిస్క్ బ్రేక్ అన్నది ఉంటుంది. డిస్క్ బ్రేక్ చూసారు కదా, కంప్లీట్గా అనేది డ్యామేజ్ అయిపోయింది. మనకి క్రోమ్ కలర్లో ఉంటుంది ఫినిషింగ్ అన్నది, అది చూసారు కదా. మనకి కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయి ఐరన్ తుప్పట్టినట్టు అయితే అయిపోయింది. దానికైతే ముందుగా అయితే డిస్క్ ప్యాడ్లు అయితే కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయి కస్టమర్ అయితే సౌండ్ వస్తుందని తీసుకొచ్చాడు. ఇక 12M బోల్ట్లు ఉన్నాయి కదా, 2 12M బోల్ట్లను అయితే మనం ఓపెన్ చేసిన తర్వాత స్క్రూ డ్రైవర్ సాయంతో అయితే మనకి ఇది కొత్త వెహికల్ కాబట్టి సింపుల్గానే వచ్చేసింది. చూసారు కదా, ఈ విధంగా అన్నది ఓపెన్ చేసుకుని మనకి ఇక్కడ 5Allen బోల్ట్ ఉంది కింద, ఒక దాంట్లో అయితే లాకులు ఉంటాయి. లాకులను అయితే ఓపెన్ చేసుకుంటే సరిపోద్ది. ఇదే ప్రాసెస్ ఇంకా ఏ వెహికల్ అయినా ఫ్రంట్ డిస్క్లో మనకి రాయల్ ఎన్ఫీల్డ్లో కూడా ఇదే ప్రాసెస్ వస్తుంది మనకి, కానీ అటు సైడ్ వస్తుంది. ఇక్కడైతే మనకి క్యామ్ ఉంది కదా, ఈ క్యామ్ అన్నది మనకి బయటకు అన్నది తీసుకోవాలి. ఈ క్యామ్ అన్నది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అది మనకి స్టక్ అయిపోయింది చూసుకోకుండా బ్రేక్ షూలు అన్నది వేస్తే మనకి ఏమవుద్దంటే, డిస్క్ ప్యాడ్లను వేస్తే ఏమవుద్దంటే కొద్దిసేపటికి వీట్ అయితే మనకి అది టైట్ అయిపోయి పడిపోయే అవకాశం ఉంటుంది. ఇది మనకి చూసారు కదా, నేను ఇక్కడ అల్యూమినియం దగ్గర అయితే మనకి ఖచ్చితంగా అయితే ఫ్రీగా ఉండాలి. ఒక సైడ్ అయితే ప్లాస్టిక్ బుష్ వద్దు, దాంట్లో అంత ఇబ్బంది ఏమి ఉండదు. అల్యూమినియం సైడ్ అయితే ఖచ్చితంగా అయితే మనకి ఫ్రీగా అన్నది చేసుకోవాలి. ఒకవేళ రాకపోతే ఖచ్చితంగా డిస్క్ కిట్ అయినా చేంజ్ చేసుకోవాలి, కానీ అలా అయితే వేయకూడదు, చాలా ప్రమాదం అయితే జరుగుద్ది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనం కంప్లీట్గా అయితే క్లీన్ చేసుకుని పిస్టన్ ఇవన్నీ కూడా కొంచెం ఆయిల్ అన్నది వేసుకుని ఆ పిస్టన్ అన్నవి కొద్దిగా వెనకనది గెంటుకోవాలి. ఎందుకంటే మనకి కొత్త డిస్క్ ప్యాడ్లకి కొంచెం గ్రిప్ అన్నది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి కొద్దిగా అరిగేదాకా కూడా మనకి ఫ్రంట్కి రావు. అందుకని దానికోసం అయితే వీటిని కొద్దిగా రెంచ్ కానీ ఇలా లాకుల ప్లేయర్తో కానీ మనం బ్యాక్ సైడ్కి అయితే గెంటుకోవాలి. మనకి టైట్గా గట్ట ఉంటే మనకి అది ప్రాబ్లం, మనకి ఈ ఫ్రీగానే వెళ్ళిపోయి దాని గురించి ఇబ్బంది ఏమీ లేదు. కొద్దిగా ఆయిల్ అన్నది కానీ లేదంటే మనకి డిస్క్ పంప్ కిట్తో అయితే మనకి గ్రీజ్ వస్తుంది, అది పెట్టుకున్నా సరిపోద్ది. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ క్యామ్కి అన్నది గ్రీజ్ అన్నది అప్లై చేసుకోవాలి. గ్రీజ్ అన్నది అప్లై చేసుకుని మనకి అది ఫ్రీగా ఉందో లేదో, చాలా మస్ట్ అండ్ షుడ్గా ఇది బ్రేక్ షూలు వేసినప్పుడు అయితే డిస్క్ ప్యాడ్లు వేసినప్పుడు అయితే ఖచ్చితంగా ఇది ఫ్రీగా ఉందో లేదో అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, డిస్క్ ప్యాడ్లో ఉన్నది కంప్లీట్గా అయితే ఎలా అయిపోయినాయి, ఇంకా దానిపైన లెదర్ అన్నది మొత్తం ఊడిపోయి మనకి ఇక్కడ ఐరన్ అయితే వచ్చేసింది. మనకి ఎప్పుడైనా సడన్గా బ్రేక్ వేస్తే మనకి బ్రేక్ మనకి పడిపోయే అవకాశం ఉంటుంది. అంతవరకు అయితే వాడకండి, ఎందుకంటే డిస్ప్లే అలా వాడితే మనకి డిస్క్ ప్లేట్తో సహా చేంజ్ చేసుకోవాలి. ఎలాగైతే మనకి ఒక 200 250లో అయిపోయి దాన్ని మళ్ళీ అది ఒక 1500 1600తో ఇది చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం ఎలా అయితే ఓపెన్ చేసామో అలాగే దాని ప్లేస్లో దాన్ని ఫిక్స్ చేసుకుంటాం సరిపోద్ది. ఇక్కడ 12M బోల్ట్లు ఉంటే 12M బోల్ట్లను అయితే ఫిక్స్ చేసుకుని మనం 2 సార్లు అయితే పంపు కొడితే మనకి, ఎందుకంటే పిస్టల్ వెనక్కి గంటాం కదా, మనకి దాని ప్లేస్లో దానికి వచ్చేస్తుంది. జస్ట్ నాలెడ్జ్ కోసం అయితే చెప్పాను, మీకు ఒక ఐడియా ఉంటుందని. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ నచ్చితే షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ఇష్టమైన బండి అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.